పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. Namaste all my dear masters. Namaste Saroja Amma. Namaste. Sir, I want to express my gratitude to Saroja ma'am for giving us this extraordinary platform VYM, and also I want to express my gratitude to the technical team who is continuously supporting to take this session, and I also want to express my gratitude to the masters of the Far East who are driving us to go through this session for all of us. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఫస్ట్ తెలుగులో మనం చెప్పుకుందాం మాస్టర్స్, తర్వాత ఇంగ్లీష్ లోకి వెళ్తాము. సో తెలుగులో మొదలు పెట్టుకున్నాం మాస్టర్స్. ఆల్రెడీ మనం లాస్ట్ టైం మనం అనుకున్నాం మాస్టర్స్ ఏంటంటే ఒక అద్భుతమైన డైనింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ఒక డైనింగ్ భోజనానికి అందరూ కూడా చక్కగా లాడ్జ్కి వెళ్ళి ఆ లాడ్జ్ లో ఆ భోజనానికి పిలువబడ్డారు. ఈ ఫారిస్ట్ మాస్టర్స్ తో పాటు ఈ ఎవరైతే మన బయటి స్పాల్డింగ్ ఆథర్ అండ్ టీమ్ అందరూ కూడా చక్కగా హాజరవ్వి ఆ విందులో జరిగిన సంఘటనలన్నీ కూడా లాస్ట్ సెషన్ లో మనం అద్భుతంగా డిస్కస్ చేసుకున్నాం మాస్టర్స్. ఆ డిస్కస్ చేసుకున్న దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళాను నేను, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి. సో నేను అప్పుడే అనుకున్నాం మనం మళ్ళీ ఇంకొకసారి దీని వైపు మన దృష్టి పెట్టాలి అని. సో దాన్ని మళ్ళీ మనం నెంబర్ వేసుకుందాం మాస్టర్స్, ఎందుకంటే అంత ఒక సెషన్ లో విని వదిలేసే సెంటెన్సెస్ లాగా నాకు అనిపించలేదు. గుప్తా సార్ సెషన్ స్టార్టెడ్ అని పెడదాము గ్రూప్ లో, విజయలక్ష్మి మ్యామ్ గాని మీరు గాని ఫైనల్ మెసేజ్. ఓకే ఓకే సార్. సో అందులో మనకి చెప్పారనమాట, ఎవరైతే ఆ దివ్య మాతృమూర్తి ఉన్నారో, ఆ శక్తి స్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆ శక్తి స్వరూపిణి అమ్మ తన చేతిలో ఉన్న రొట్టె ముక్కల్ని అందరికీ పంచుతూ బయాటీ స్పాల్డింగ్ వాళ్ళ బ్యాచ్ దగ్గరికి వచ్చి వీళ్ళకు కూడా తన చేతిలో ఉన్న రొట్టె ముక్కల్ని పంచుతూ, రొట్టె ముక్కలు అంటే మాస్టర్స్ అక్కడ డివైన్ లైఫ్ ఎనర్జీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. లైఫ్ ఎనర్జీని ఫిల్ చేస్తున్నారు. ఆ ఆ మొత్తం ఉన్న హాల్లో ఎవరైతే హాజరైన ఆ మొత్తం టీం అంతటికి హాజరైన ఆ సమూహం అంతటికి కూడా డివైన్ లైఫ్ ఎనర్జీని చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ బయటి స్పాల్డింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ రొట్టె ముక్కని అంటే ఆ లైఫ్ ఎనర్జీని షేర్ చేస్తూ తన చేతిలో ఉన్న తరగని ఆ రొట్టె ముక్క ఎంత ఇస్తున్నా తరగట్లేదంట మాస్టర్స్. చక్కగా అంతే రొట్టె ముక్క, దానిలో ముక్క చెదిపి ఇస్తూ ఉన్నారు, అయినా అంతే మిగులుతుంది ఆమె చేతిలో. ఆ డివైన్ మాతృమూర్తి, ఆ దివ్య మాతృమూర్తి యొక్క చేతిలో అంటే ఎంత లైఫ్ ఎనర్జీని మనకి పంచుతూ ఉన్నా దాంట్లో ఆ లైఫ్ ఎనర్జీలో ఎటువంటి తరుగు లేదు. అంత దివ్యంగా సమృద్ధిగా పుష్కలంగా ఆ శక్తి అనేది మనకి పంచబడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. మనం దాన్ని అందుకోవడానికి మనం సిద్ధపడి ఉంటే మనకి అందించబడుతుంది అనేది ఇక్కడ మనం ఆ మెసేజ్ ని తీసుకోవచ్చు మాస్టర్స్. అయితే ఆమె చక్కగా రొట్టెని ఇస్తూ ఒక్కొక్క మాట ఎంతో చక్కగా పలికారు మాస్టర్స్. అది ఏం చెప్పారు అనేది మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేసుకుంటుందే ఈ సెషన్ మనకి. ఆమె అన్నారన్నమాట, ఆ దివ్యత్వం మీలోని మరియు అందరిలోని నివసిస్తుంది అనే విషయం మీకు తెలీదా? క్వశ్చన్ చేస్తున్నారు. ఈ క్వశ్చన్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి మాస్టర్స్. ఆ క్వశ్చన్స్ ఆమె చేస్తున్న క్వశ్చన్స్ నేను మనకి తెలిసినప్పటికీ కూడా ఆ క్వశ్చనింగ్ ని వింటుంటే నాకు ఎంతో లోపల నుంచి ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉందన్నమాట. ఓకే, ఇంత అద్భుతమైన క్వశ్చన్ నిజమే కదా ఇది. మనకి తెలీదా మాస్టర్స్? మనలోని మరి అందరిలోని ఆ దివ్యత్వం అనేది మనలోనే ఉంది అనే విషయం మన అందరికీ తెలుసు కదా మాస్టర్స్. అది
మనందరం కూడా ఆ దివ్యత్వాన్ని కలిగి ఉన్నాం అనేది ఈ ఆధ్యాత్మిక ఆ సాధన ఏదైతే ఉందో మనం అందులోకి వచ్చి మొట్టమొదట మెట్టే మనలోనున్న దివ్యత్వం వైపు మనం ప్రయాణం మొదలు పెట్టాం. మన అంతర్గత ప్రయాణమే మనం దేనికి మొదలు పెట్టామంటే మన లోపల ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి మొదలు పెట్టాం. మన లోపల ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి మొదలుపెట్టిన మన అంతర్గత ప్రయాణంలో మనకు తెలుసు కదా మాస్టర్స్, అందరిలోని నాలోని కూడా ఉన్నది ఆ దివ్యత్వమే, ఆ దివ్యతత్వమే అనే విషయం మనకు అందరికీ తెలుసు కదా మాస్టర్స్. అదే క్వశ్చన్ చేశారు, మీ శరీరం పవిత్రమైనది, సంపూర్ణమైనది, ఎప్పటికీ యవ్వనంగా, అందంగా, దివ్యంగా ఉందని మీకు తెలీదా అని అడుగుతున్నారు. మన మన బాడీ గురించి, మన ఫిజికల్ బాడీ గురించి అడుగుతున్నారు అనమాట. మన భౌతిక శరీరం గురించి ఏమడుగుతున్నారు మాస్టర్స్? మన భౌతిక శరీరం అనేది పవిత్రమైనది. ఎందుకు పవిత్రమైనది మాస్టర్స్? ఎందుకు పవిత్రమైనది అంటే ఆ సృష్టి, ఆ చైతన్యం తననే ఒక తనని తనే తెలుసుకోవడం కోసం సృష్టి ప్రారంభించినప్పుడు, ఆ చైతన్యం తానే వివిధ రూపాల్లో అవతరిస్తూ ఉన్నప్పుడు, ఆ రూపానికి ఆధారంగా మనకి ఇవ్వబడిన, మనకి బహుకరించబడిన ఈ శరీరం మరి పవిత్రం కదా మాస్టర్స్. ఎంత శక్తి ఈ శరీరంలో లేకపోతే సాక్షాత్తు ఆ చైతన్యాన్ని తనలో, ఈ సృష్టికి, యావత్ సృష్టికి కారణమైన చైతన్యాన్ని తనలో నింపుకొని, ఆ చైతన్యం తనని తాను తెలుసుకుంటానని బయలుదేరిన ఆ చైతన్యపు స్థితికి తనని తాను తెలపడానికి ఆధారభూతంగా ఉన్న శరీరం నిజంగా చాలా పవిత్రమైంది కదా మాస్టర్స్. పునీతమైంది శరీరం, పునీతమైంది ఆ ఆ చైతన్యాన్ని ధరించి మన శరీరం ఆ శుద్ధ చైతన్యాన్ని ధరించి ఎంతో పునీతమైంది కదా మాస్టర్స్. సో అది పవిత్రమైనది, సంపూర్ణమైనది కాకపోతే ఆ చైతన్యాన్ని ధరించలేదు. ఏ భౌతిక శరీరం అయినా సరే సంపూర్ణతని కోల్పోతే ఆ శరీరంలో నుంచి ఆ చైతన్యం పక్కకి తప్పుకుంటుంది. ఆ చైతన్యం అనేది పక్కకి తప్పుకోవాల్సిన ఆ ఆ స్థితి వస్తుంది. సో సో పవిత్రమైనది, సంపూర్ణమైనది, ఎప్పటికీ యవ్వనంగా, అది మన ఆలోచన సరళ మీద ఆధారపడి ఉంటుంది అని ఎప్పుడు చెప్తారు. ఎప్పటికీ యవ్వనమైనదే మన శరీరం అనేది. సో అలాగే ఎంతో అందంగా కదా మాస్టర్స్. మన శరీరాన్ని మనం చూసుకుంటే ప్రతి భాగము అది పర్ఫామ్ చేస్తున్నది. తన యొక్క చర్యలు ఏవైతే అది పర్ఫామ్ చేస్తుందో, ఆ చర్యలు ఎంత అద్భుతమైన చర్యలు పర్ఫామ్ చేస్తుందో, ప్రతి విషయంలోని కనురెప్పని మనం వాల్చి విప్పినప్పుడు దగ్గర నుంచి, అంత చిన్న మైన్యూట్ వర్క్ దగ్గర నుంచి అది చేస్తున్న ప్రతి చర్య, శ్వాసను తీసుకోవడం ఒక అద్భుతం, కనురెప్ప వాల్చడం ఒక అద్భుతం మాస్టర్స్. మన శరీరంతో ఈ బయట ఉన్న స్పర్శని లోపలికి తీసుకోగలగడం ఒక అద్భుతం. ఇలా ఎన్నో ఎన్నో అద్భుతాలు కదా మాస్టర్స్. సో అంత దివ్యంగా, అందంగా మరియు దివ్యంగా ఉందని నీకు తెలీదా అని అడుగుతున్నారు మళ్ళీ. దేవుడు మిమ్మల్ని తన స్వరూపంలోని సృష్టించి సమస్త విషయాలపై అధికారం ఇచ్చాడని మీకు తెలీదా అని అడుగుతున్నాడు. అంటే అన్ని హక్కులు ఇచ్చారు కదా మాస్టర్స్ మనకి. అడుగుతున్నారు, ఆ అమ్మ దివ్య మాతృమూర్తి రొట్టెని పంచుతూ అడుగుతున్నారు అనమాట. దేవుడు మిమ్మల్ని తన స్వరూపంలోనే సృష్టించాడు అనే విషయం మీకు తెలియదా అని అడుగుతున్నారు. తన స్వరూపంలోనే సృష్టించారు మరియు సమస్త విషయాల మీద మీకు అధికారం కూడా ఇచ్చారు. అనే విషయం మీకు తెలియదా? అంతే కదా మాస్టర్స్. మనకి అన్నిటి మీద అధికారం ఇచ్చారు కాబట్టే మనం ఏది ఎక్స్ప్లోర్ చేద్దామన్నా సరే, ఓకే, మన యొక్క దృష్టిని దేని మీద పెడితే, ఎరుకని దేని మీద పెడితే దాన్ని సృష్టించగలుగుతున్నాము. సాక్షాత్తు సృష్టికర్తలుగా మనం మారగలుగుతున్నాము అంటే మరి అంత అధికారం ఒక ఇల్లు కట్టుకుందాం అంటే కట్టగలుగుతున్నాం. ఒక బ్రిడ్జ్ కడదాం అంటే కట్టగలుగుతున్నాం. నీటి మీద నడవాలంటే నడవగలుగుతున్నాం. ఆకాశంలో ఎగరాలంటే ఎగరగలుగుతున్నాం. అవును కదా మాస్టర్స్. ఎంత ఎంత చక్కగా మనం ఎన్నిటినో ఒక సృష్టికర్తలుగా మనం ఈ రోజు ఈ భూమి మీద మనం ఉన్నాము అంటే, సాక్షాత్తు సృష్టించగలుగుతున్నాము అంటే, ఎన్నో విషయాల్ని సృష్టి చేయగలుగుతున్నాము అంటే
అది మరి ఆ సాక్షాత్తు ఆ దైవాలుగానే ఉన్న మనము అన్నిటిపై అధికారాన్ని మనకిచ్చి ఈ భూమి మీద అన్నిటిపై అధికారాన్ని మనకి ఇచ్చి పంపించబడ్డాం కదా మాస్టర్స్ మనం. అది కూడా మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరే స్వయంగా క్రీస్తు అనే విషయం మీకు తెలీదా? అంటే మీ లోపలే మీరే సాక్షాత్తు ఆ క్రీస్తు, అంటే మీరే స్వయంగా ఆ దివ్య స్వరూపులు అనే విషయం మీకు తెలీదా అని అడుగుతున్నారు మాస్టర్స్. అంటే ఆ దేవీ దేవతలు, అంటే ఆ శివుడు మరియు ఆ శక్తి, అంటే చైతన్యం మరియు శక్తి ఎంతో సంతోషించగల ఒకే తనయుడు నువ్వు కాదా అని అడుగుతున్నారు. ఆ చైతన్యం మనలో నింపి ఆ శక్తి మనలో నింపబడి ఉంది కదా. మనలో చైతన్యం ఉంది, ఆ చైతన్యానికి తోడుగా ఆ శక్తి కూడా నింపబడి ఉంది. ఆ సాక్షాత్తు ఆ చైతన్యం శక్తి యొక్క స్వరూపాలు అయినప్పుడు ఇక్కడ ఇక్కడ అంటున్నారు, మీరు స్వయంగా క్రీస్తు, దేవుని సంపూర్ణమైన కుమారుడు. ఆ దేవుని యొక్క సంపూర్ణమైన కుమారుడుగా మీరు ఉన్నారు కదా. ఆ తల్లి తండ్రి సంతోషించే కుమారుడు మీరే అనే విషయం మీకు తెలియరా అని అడుగుతున్నారు అనమాట. ఎంత అద్భుతంగా ఈ క్వశ్చన్స్ ఇట్ సెల్ఫ్ ఎంత బాగున్నాయి కదా మాస్టర్స్, ఎంత అద్భుతంగా అడిగారు అసలు. సో మీరు మన గురించి చెప్తున్నారు ఆ దివ్య మాతృమూర్తి. మీరు పవిత్రులు, మీరు సంపూర్ణులు, మీరు దివ్యులు. సో మీరు ఆ దేవునితో ఆ దివ్యత్వముతో ఏకమై ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. మీరు సంపూర్ణులు, మీరు దివ్యులు. ఓకే, మీరు ఆ దేవునితో అంటే ఆ దివ్యత్వంతో ఆ దివ్యత్వం కలిగి ఉన్నారు, ఆ దివ్య స్వరూపులై ఉన్నారు అని చెప్తున్నారు. ప్రతి ఒక్క మనిషి ఈ దివ్యత్వాన్ని, ఈ దేవుని కుమార తత్వాన్ని ప్రకటించుకునే హక్కు ఉంది. ఎంత బాగుంది అని మీకు తెలీదా అని అడుగుతున్నారు. ఓకే, మీకు హక్కు ఉంది అనే విషయం తెలుసా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్క మనిషి తన దివ్యత్వాన్ని, ఈ దేవుని కుమార తత్వాన్ని, అంటే దేవుని యొక్క సాక్షాత్తు దేవుని యొక్క కుమారులమే అని ప్రకటించుకునే హక్కు మీకు ఉంది అని చెప్తున్నారు. సో మాస్టర్స్, సో ఇలా చెప్పి తను రొట్టెని అంతటిని పంచిపెట్టి ఇలా చెప్పి తను ఆ విందు కోసం, ఆ విందులో హాజరు అవ్వడం కోసం, పార్టిసిపేట్ చేయడం కోసం, పాల్గొనడం కోసం తన యొక్క స్థితిలోకి తను వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది మాస్టర్స్, లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. అప్పుడు ఈ బయోటిస్ స్పాల్డింగ్ టీం ఎవరైతే ఉన్నారో ఆ టీంలో ఒకరు లెగిసి, ఒక నాయకుడు, ఆ టీం యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ వచ్చిన అమెరికా నుంచి వచ్చి ఇక్కడ రీసెర్చ్ అధ్యయనం చేస్తున్న టీం యొక్క నాయకులు లేచి అడిగారు అనమాట, దేవుని యొక్క దేవుని యొక్క దివ్యమైన స్వరూపం ఏంటి అని, ప్రాపర్టీ, వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద డివైన్ స్టేట్ అని అడిగారు. దేవుని యొక్క గొప్ప లక్షణం ఏంటి అని అడిగారు. అడగగానే అదే తడువులో ఒక్క క్షణం కూడా సమయం వెచ్చించకుండా ఇమీడియట్ గా ఆ దివ్య మాతృమూర్తి చెప్పిన ఆన్సర్ ఏదైతే ఉందో, ఆ జవాబు ఏదైతే ఉందో వెంటనే అన్నారనమాట, ప్రేమ. అంతే, ఒకే ఒక మాట, ప్రేమ. ఆ దివ్యమైన లక్షణం ఏంటి అంటే ప్రేమ. అప్పుడు చెప్పారు, ఇలా చెప్పారు తర్వాత, ఈ జీవ వృక్షము దేవుని పరమానంద స్థలంలో మధ్యలో ఉంది. మన యొక్క జీవ వృక్షం ఏదైతే ఉందో, ఆ జీవం పోసుకున్న మాస్టర్స్ ఫోన్ వచ్చింది, మాటలు వినిపిస్తున్నాయి కదా. సో ఇలా అన్నారనమాట మాస్టర్స్, ఆ జీవ వృక్షము దేవుని పరమానంద స్థలంలో మధ్యలో ఉంది. మాస్టర్స్ ఇది చాలా లోతైన కాన్సెప్ట్. అంటే మొత్తం ఈ సృష్టి అంతట్లో మొత్తం సృష్టి అంతట్లో ఏ ఒక్క బిందువు మీరు తీసుకున్నా అదే కేంద్రం అని మనం చెప్పొచ్చు అనమాట. ఆ బిందువు ఏదైతే ఉందో అదే ఆ సృష్టికి కేంద్రంగా, నేనున్న ప్లేస్ ఏదైతే ఉందో నేనే ఈ సృష్టికి కేంద్రంగా చెప్పొచ్చు. మీరున్న ఎక్కడో హైదరాబాద్ లో గుప్తా సార్ ఉన్న ప్లేస్ లో,
మీరున్న ఆ ప్లేస్ లో అదే దేవుని యొక్క ఆ పాయింట్, మీరు ఆ లైఫ్ ఏదైతే మీ అక్కడ నుంచి ఆపరేట్ అవుతుందో, ఓకే, ఆ లైఫ్ ఏదైతే ఆ పాయింట్ నుంచి ఆపరేట్ అవుతుందో అదే ఈ సృష్టి కేంద్రంగా చెప్పొచ్చు. ఏ ఎక్కడో సూర్యుడు సృష్టికి కేంద్రంగా చెప్పొచ్చు, భూమాత సృష్టికి కేంద్రంగా చెప్పొచ్చు. అది ఎంతో లోతైన సైంటిఫిక్ కాన్సెప్ట్, సైంటిఫిక్ అని కాదు, ఆధ్యాత్మిక కాన్సెప్ట్ మరియు సైంటిఫిక్ కాన్సెప్ట్ కూడా అన్నమాట. సో అందుకనే చెప్తారు, ఈ మొత్తం ఆ శివ తత్వానికి ఆది అంతం లేదని. మనకు ఒక స్టోరీ కూడా ఉంటుంది. శివలింగం గురించి ఒక ప్రశ్న అడిగినప్పుడు దాని యొక్క ఆది ఎక్కడుంది, అంతం ఎక్కడుంది అని వెతకమన్నప్పుడు ఏది లేదు, దానికి ఆది లేదు, అంతం లేదు అని అద్భుతంగా మనకి పురాణాల్లో ఆ కథని నిక్షిప్తం చేసి మనకి చెప్తారనమాట. ఎక్కడ మొదలైంది అంటే ఎక్కడా లేదు. నా దగ్గర మొదలైంది, మీ దగ్గర మొదలైంది, ఏ ఆ ఆ గ్రహం దగ్గర మొదలైంది, ఆ చంద్రుడి దగ్గర మొదలైంది అనుకోండి, లేదా ఇతర గెలాక్సీస్ లో మొదలైంది అనుకోండి. ఏ పాయింట్ దగ్గర నీ ఎరుక పెడతావో అదే ఆది అనుకోవచ్చు, అదే అంతం కూడా అనుకోవచ్చు అన్నమాట. అంత అద్భుతం. ఓకే. సో అది ఇక్కడ మనకి ఎంత చక్కగా ఈ జీవ వృక్షం దేవుని పరమానంద స్థలంలో మధ్యలో ఉంది అని చెప్తున్నారు. మీరు సజీవత్వాన్ని ఉట్టిపడుతున్న ఏ బిందువుని మీరు తీసుకున్నా, లేదా ఏ విషయాన్ని మీ దృష్టి పెట్టినా అది ఈ దేవుని యొక్క పరమానంద స్థలంలో మధ్యలో ఉంది అని చెప్తున్నారన్నమాట. అది మన ఆత్మ యొక్క లోతుల్లోనే ఉంది. మన గురించి మనం తీసుకుంటే ఇక్కడ మన యొక్క జీవ వృక్షం అనేది ఈ దేవుని యొక్క పరమానంద స్థితిలో మధ్యలో ఉంది అని చెప్తూ, అది మన ఆత్మ యొక్క లోతుల్లో ఉంది. ఈ పరమానంద స్థితి మధ్యలో ఉన్న జీవ వృక్షం ఏదైతే ఉందో అది మన ఆత్మ యొక్క లోతుల్లో ఉంది. ఏది ఆ పరమానందం మన ఆత్మ యొక్క లోతుల్లో ఉంది. ఈ వృక్షంలో పెరిగి పరిపక్వత పొందే అత్యంత మధురమైన ఫలం ప్రేమ. సో ఈ జీవ వృక్షం, ఆ దేవుని యొక్క పరమానంద స్థలంలో మధ్యలో ఉన్న జీవ వృక్షం ఏదైతే ఉందో ఆ జీవ వృక్షం అనేది అందులో చక్కగా పెరిగి పరిపక్వత చెందడం, ఫలించిన ఫలం ఏదైతే ఉందో ఆ ఫలమే ప్రేమ అని చెప్తున్నారనమాట. మనం సాధన చెయ్యగా ఎట్ లాస్ట్ చివరిగా మనకి ఏంటి దీని అంతటికి మనం తెలుసుకోవాల్సిన ఏదైనా విషయం ఉంది అంటే ఏది అంటే అది ప్రేమ అనేది ఎంతో అద్భుతంగా మనకి ఈ సెంటెన్స్ లో మనకి ఎంతో చక్కగా చెప్తున్నారు మాస్టర్స్. సో పరిపక్వత పొందడం అంటే ఏంటి, మనం ఆధ్యాత్మిక చింతనలో మన లోపల మన ఏదైతే అంతర్గత ప్రయాణం చేస్తున్నామో ఆ అంతర్గత ప్రయాణానికి ఏదైతే ఫైనల్ టెస్టమెంట్ ఉందో, అంటే ఇంకా చివరి మనం చేరుకోవాల్సిన గోల్, చివరి మనం చేరుకోవాల్సిన మజిలీ ఏదైతే ఉందో అది ప్రేమ. సో అదే ఎంతో ఈ సెంటెన్స్ లో చక్కగా పెట్టారు చూడండి మాస్టర్స్. ఆ వృక్షంలో పెరిగి పరిపక్వత పొందే అత్యంత మధురమైన ఫలం ప్రేమ. సో ప్రేమను నిజంగా అర్థం చేసుకున్న వారు దానిని ప్రపంచంలో గొప్పదిగా చెప్పారు. సో ఈ ప్రేమని మన సరోజమ్మ ఎంత చెప్తారు మాస్టర్స్. ప్రేమని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఈ దానిని ప్రపంచంలో గొప్పదిగా చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను. ఆ దివ్య మాతృమూర్తి చెప్తున్నారనమాట. నేను కూడా అదే చెప్తాను. ప్రపంచంలో అత్యంత గొప్పది ఆ ప్రేమ. అది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన చికిత్సా శక్తి. అంటే హీలింగ్ ఎనర్జీ, దేనినైనా హీల్ చేయగలిగిన కెపాసిటీ ఉంది అంటే అది ప్రేమకు ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన చికిత్సా శక్తి హీలింగ్ ఎనర్జీ, హై ఎనర్జెటిక్ హీలింగ్ ఎనర్జీ లవ్ అని చెప్తారనమాట. ప్రేమ మన హృదయం కోరే ప్రతి అవసరాన్ని నెరవేర్చుతుంది. అంటే మన హృదయం దేని కోరుతుంది మాస్టర్స్? మన మైండ్ అయితే ఈ ప్రాపంచిక అవసరాల కోసం పరుగులు తీస్తూ ఉంటది మన మైండ్. మన హృదయం దేన్ని కోరుతుంది? మన హృదయం మన చైతన్యపు స్థితి యొక్క ఆ పరమానంద స్థితినే కదా మన హృదయం మనల్ని తీసుకెళ్తుంది. మన ప్రయాణం
మనం హృదయం తీసుకెళ్లే ప్రయాణం ఆ పరమానంద స్థితి వైపుకి. అవునా కదా మాస్టర్స్? సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనకి ఎంత చక్కగా చెప్పారు. ప్రేమ మన హృదయం కోరే ప్రతి అవసరాన్ని నెరవేరుస్తుంది. సో మన హృదయ జ్వాల మేడం దీని గురించి ఒకసారి చెప్పగలుగుతారా మీరు? ఆ, సరే శైలజ మేడం, నమస్తే మేడం, చెప్పండి మేడం. ప్రేమ ఇక్కడ చెప్తున్నారనమాట. ప్రేమ మన హృదయం కోరే ప్రతి అవసరాన్ని తీర్చుతుంది. ఎస్ మేడం. ఎందుకంటే ఇక్కడ ప్రేమ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గాడ్ మేడం. అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సాక్షిభూత స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ, పోనీ అందరికీ అర్థమైన భాషలో పరమాత్మ స్థితి అన్నమాట. పరమాత్మ ఆ చైతన్యము శక్తి లేనిది ఏది సృష్టించబడదు. నువ్వు ఆ చైతన్యం శక్తితోటి ఇక్కడ సృష్టించడానికి, అంటే నువ్వు ఏది అయినా సరే ఎక్కడికి చేరుకోవాలన్నా కూడా, ఆధ్యాత్మిక స్థితుల్లో ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి అన్నా కూడా, ఏదైనా సరే నీదొక ఆకాంక్ష, నీదొక కోరిక, నువ్వు సంకల్పిస్తావు ఒక ఆలోచనగా, దానికి చైతన్యం శక్తి ఇవ్వబడితేనే అది సృష్టిలోకి వస్తుంది. సో ప్రేమ అంటే ఆ ఉన్నత స్థితిలో ఉన్నటువంటిది మేడం. దివ్య స్థితిలో అంటే మహాశూన్య స్థితిలో ప్రేమ మళ్ళీ ఇక్కడ ఆత్మస్థితిలో కూడా ఉంటది మాస్టర్స్. ఇది కొంచెం మనం అర్థం చేసుకుందాం. ఆత్మస్థితిలో కూడా ప్రేమ ఉంటది. ఈ ఆత్మ పరమాత్మని ప్రేమించినప్పుడు, పరమాత్మ ఎప్పుడూ ఆత్మని ప్రేమిస్తూ ఉంటాడు. తనలో భాగాన్ని తాను ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ ఆత్మ కూడా నా మూలం పరమాత్మ అయ్యున్నాడు అని తెలుసుకున్నప్పుడు, తనని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆ ఏకత్వపు స్థితి, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆత్మ చైతన్యము చైతన్యం, ఎస్, ఈ రెండింటి మధ్యన. మళ్ళీ ఆ సెంటెన్స్ ఇంకొకసారి ఇప్పుడు చెప్పండి శైలజ మేడం. మన హృదయం ఇక్కడ ఒకటే చెప్పారు మేడం. ప్రేమ మన హృదయం కోరే ప్రతి అవసరాన్ని అవసరాన్ని నెరవేరుస్తుంది. మన తీరుస్తుంది. హృదయం ఇక్కడ మన ఇక్కడ హృదయం హృదయం ఏం అంటే కోరుకుంటుంది? మన హృదయం హృదయం ఏం అంటే మేడం, కోరుకుంటుంది? వన్నెస్. వన్నెస్ కదా, ఆ ఇక్కడ హృదయం, ఏకత్వపు స్థితిని కోరుకుంటుంది. ఎస్ మేడం. హృదయం అంటే ఏంటి అంటే ఇక్కడ మన ఈ భౌతిక హృదయం కాకుండా అంతర్గత హృదయం ఏదైతే ఉందో అదే ఆత్మ చైతన్య స్థితి మేడం. సో ఆత్మ ఎప్పుడు కూడా ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చేది ఏంటి? సో మీరు చెప్తున్న వన్నెస్, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలనే కదా ఎప్పటికీ ఉండేది మీకు. మనం ఏదైనా సరే భౌతికతంలో అయినా అక్కడికి వెళ్ళాలంటే ఇచ్చేది ఎవరు? నిన్న ఆ ఏకత్వంలోకి తీసుకెళ్లేది కూడా ఆ ప్రేమే అని చెప్తున్నారు. ఆ ప్రేమ మహాశూన్య స్థితిలో ఉన్నది చైతన్యం. ఆత్మ చైతన్యం వేరు, ఆ చైతన్యం వేరు. ఆ చైతన్యము ఇస్తుంది. నీ హృదయం కోరుకునేదంటే ఆత్మగా నువ్వు ఇక్కడ ఏ అనుభవం చేయడానికైతే వచ్చావో అది నువ్వు ఇది కోరుకున్నది ఏదైనా కూడా ఆ ప్రేమిస్తుంది, అంటే దైవం ఇస్తుంది. దైవమే ప్రేమ, ప్రేమే జీవితం అని కూడా అనొచ్చు అనమాట. అది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో మాస్టర్స్. ఇక్కడ థ్యాంక్ ఇది చాలా చాలా మంచి పాయింట్ మాస్టర్స్. ప్రేమ మన హృదయం కోరే ప్రతి అవసరాన్ని నెరవేరుస్తుంది. మన హృదయం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది, ఏం కోరుకుంటుంది? ప్రతి మొత్తం ఈ మానవాళి అనుకోండి, ఈ సృష్టి అంతా ఆనంద స్థితిలో ఉండాలి అనేది కోరుకునేది మన హృదయం మాస్టర్స్. మన ఆత్మస్థితి అంటే ఆ ఆత్మ దేనికి కనెక్ట్ అవుతుంది అంటే వన్నెస్ కనెక్ట్ అవుతుంది. సో ఆ ఏకత్వాన్ని వైపు మనం ప్రయాణం చేయిస్తూ ఉన్నప్పుడు, ఆ ఏకత్వపు స్థితిలోకి మనల్ని ప్రయాణం చేయిస్తూ ఉన్నప్పుడు ఆ హృదయం కోరుకునేది ప్రతి విషయాన్ని నెరవేర్చేది ప్రేమ మాత్రమే అని చెప్తున్నారు. ప్రేమ అనే దివ్య సూత్రాన్ని ఉపయోగించి, సూత్రాలు ఎక్కడ ఉపయోగిస్తాం మాస్టర్స్? సూత్రాలు ఎక్కడ ఉపయోగిస్తాం? డెఫినేషన్స్ గాని, ఆ ఫార్ములాస్ గాని, ఆ సూత్రాలు గాని ఎక్కడ ఉపయోగిస్తాం? ఏదైనా ఒక విషయాన్ని అంటే మనం బ్యాలెన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ సూత్రాలు ఉపయోగిస్తాం. ఆ డెఫినిషన్ ఏదైతే ఉందో, ప్రేమ యొక్క ఆ డెఫినిషన్ ఏదైతే ఉందో, ఆ ప్రేమ యొక్క డెఫినిషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ప్రతి దుఃఖాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి కఠిన పరిస్థితిని, ప్రతి లోపాన్ని తొలగిస్తుంది ఆ ప్రేమ. ఎంత బాగుందో చూడండి మాస్టర్స్. దుఃఖాన్ని, ప్రతి వ్యాధిని, మన లోపల వచ్చే అంటే మన ఫిజికల్ బాడీ లోపల వచ్చే వ్యాధుల్ని, మన మనసులో ఏదైతే ఆ భావోద్వేగం దుఃఖం ఏర్పడిందో దాన్ని, ప్రతి కఠిన పరిస్థితుల్ని బయట మనం
ఏదైతే పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మన లోపల, మన ప్రయాణానికి అవ్వచ్చు, అంతర్గత ప్రయాణానికి అవ్వచ్చు, బాహ్యంగా అవ్వచ్చు, ఆ కఠిన పరిస్థితిని, ప్రతి లోపాన్ని కూడా, ఎంత బాగుందో, ప్రతి లోపాన్ని కూడా తొలగించేది ప్రేమ. ఎంత బాగుంది మాస్టర్స్ చక్కగా. ప్రేమ యొక్క సున్నితమైన మరియు అపారమైన ప్రభావాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని ఉపయోగిస్తే ప్రేమ యొక్క సున్నితమైన మరియు అపారమైన ప్రభావాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని ఉపయోగిస్తే ప్రపంచంలోని గాయాలన్నిటి నుంచి నయం కావచ్చు. ఓకే, ఇక్కడ చెప్తున్నారనమాట ప్రేమ యొక్క సున్నితమైన మరియు అపారమైన ప్రభావాన్ని. అంటే సెన్సిటివ్, సున్నితం అంటే చాలా సెన్సిబుల్ విషయాలు ఏవైతే ఉన్నాయో, మరియు అపారమైన అంటే ప్రేమ సృష్టించే ఆ సున్నితత్వపు స్థితి దగ్గర నుంచి ఎంతో చాలా హార్ష్ ప్రభావం, అంటే ఏంటంటాం, మన ఇంపాక్ట్ ఏదైతే మనకి క్రియేట్ అవుతుందో, చాలా హార్ష్ ఇంపాక్ట్ ఏదైతే క్రియేట్ అవుతుందో అంతవరకు ఇక్కడ చెప్తున్నారనమాట ప్రేమ యొక్క సున్నితమైన మరియు అపారమైన ప్రభావాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని ఉపయోగిస్తే ప్రపంచం తన గాయాలన్నిటి నుంచి నయం కావచ్చు, ప్రపంచంలో ఉన్న గాయాలన్నిటి నుంచి నయం కావచ్చు. అంతే, అంటే ఏమనట్లేదు. ఇప్పుడు ప్రేమ అనేది ఒక సాధనంగా తీసుకుంటే అది ఎంతో సెన్సిటివ్ మరియు ఎంతో లోతైన ప్రభావం చూపించగలుగుతుంది అనమాట. మన లోపల ఉన్న మన ఫేస్ చేసే ఏ రకమైన ప్రాబ్లం నన్నా రిజాల్వ్ చేయగల శక్తి ఆ ప్రేమకు ఉంది అని చెప్తున్నారు. ప్రేమ తన విస్తరించిన రెక్కలతో, అంటే ప్రేమ అనేది ఎంత వ్యాప్తత చెంది ఉంది అంటే తను విస్తరించిన రెక్కలతో మన హృదయం ఎండిపోయిన ప్రదేశాలను వెతుకుతుంది. మన హృదయంలోని ఎండిపోయిన ప్రదేశాలను వెతుకుతుంది. అమ్మ బాబాయ్, అసలు చాలా బాగుంది మాస్టర్స్ ఇది. ప్రేమ తన విస్తరించి ఉన్న రెక్కలతో మన హృదయంలో ఎండిపోయిన ప్రదేశాలను వెతుకుతుంది. జీవితం యొక్క నిర్జీవ ప్రాంతాలను తాకి వాటిని మారుస్తుంది. ఎంత బాగుంది కదా మాస్టర్స్. చూడండి, ఎడారిని సైతం పచ్చిక బయలుగా మార్చే అంత అద్భుతమైన శక్తి ఆ ప్రేమకున్నట్టు. అంటే హృదయంలో ఏదైతే ఆ నిర్జీవంగా అది ఫుల్ఫిల్ అవ్వని, సంపూర్ణం అవ్వని ఆ స్థితులు ఉన్నాయో ఆ స్థితుల్ని తాకి అక్కడ చక్కగా పచ్చదనాన్ని నింపి మొలకెత్తించగల ఏదైతే హృదయపు స్థితులు ఏవైతే అసంపూర్ణంగా ఉన్నాయో, అంతర్గత స్థితులు, వాటిని సంపూర్ణంగా నింపి పచ్చగా వాటిని నిర్దేశిత దిక్కు వైపు తీసుకెళ్ళగలిగే ఆ పవర్ దేనికైతే ఉంది అది ప్రేమకు ఉంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంకా సెంటెన్సెస్ అద్భుతంగా ఉన్నాయి మాస్టర్స్. ప్రేమ తన విస్తరించిన రెక్కలతో మానవ హృదయంలోని ఎండిపోయిన ప్రదేశాలను వెతుకుతుంది. జీవితం యొక్క నిర్జీవ ప్రాంతాలను తాకి వాటిని మారుస్తుంది. ఈ సెంటెన్స్ నిజంగా ఎంత, అసలు ఎండిపోయిన ప్రదేశాలను వెతుకుతుందంట మన హృదయంలో. ఓకే, నెక్స్ట్ జీవితం యొక్క నిర్జీవమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అంటే జీవం లేని ప్రాంతాలు మన లైఫ్ లో ఏవైతే జీవం పోసుకొని లేవో, అంటే ఇంక వాడి యొక్క జీవం నశించిపోయి విసిగి వేసారిపోయిన స్థితులు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్నమాట, వాటిని కూడా మారుస్తుంది. ప్రేమ ఆ దివ్యత్వమే చెప్తున్నారనమాట. ప్రేమ ఏదో కాదు, అది దివ్యత్వమే, అది శాశ్వతం, అది అపారం, ఎంతో సమృద్ధిగా ఉంది. మరియు మార్పు లేని శక్తి. ప్రేమ అనేది మార్పు అనేది ఉండదు. ప్రేమ అనే దాంట్లో మార్పు లేని శక్తి. ప్రేమ తన పని పూర్తి చేస్తుంది. అది మనిషి ఆత్మలో ఉన్న క్రీస్తు చైతన్యాన్ని బయట పెడుతుంది. ఆ ప్రేమ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆ మనిషి లోపల ఉన్న దివ్యత్వాన్ని తీసుకొని బయటికి వ్యక్తపరుస్తుంది. ప్రేమ ఎప్పటికీ మనిషి ఆత్మలో ప్రవేశించి తనని సంపూర్ణ మంగళం గల వ్యక్తిగా తయారు చేయడానికి మార్గాన్ని వెతుకుతుంది.
ఓ గాడ్, ఎప్పుడు కూడా ప్రేమ మనిషి యొక్క ఆత్మలో చిగురించి ఎప్పుడు ఆ మనిషిని సంపూర్ణ మంగళకరంగా అంటే ఇంకా ఫుల్ఫిల్డ్ గా, ఇంకా సంపూర్ణంగా చేయడానికి, సంపూర్ణమైన వ్యక్తిగా చేయడానికి మార్గాన్ని వెతుకుతుంది. సంపూర్ణంగా మంగళంగా వ్యక్తపరచడానికి మార్గాన్ని వెతుకుతుంది మాస్టర్స్. ఇది ప్రేమ గురించి అద్భుతంగా మనకి అమ్మ దివ్య మాతృమూర్తి చెప్పారు. సో లాస్ట్ టైం మనం ఇంగ్లీష్ లో చెప్పలేదు, ఇప్పుడు ఇంగ్లీష్ లో నేను కంప్లీట్ చేస్తాను మాస్టర్స్. కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ వెళ్దాం. సో మై డియర్ మాస్టర్స్, లాస్ట్ టైం we were left with we were left at a point in the last episode in English where Beatrice Spalding and the team, all the members who were dispersed to different places were gathered at Emil's house, and all of them exchanged their notes. See, actually, if you remember, few episodes back, we discussed that the whole team are divided into groups of 5 members per each group and went to different areas, different corners of the places, Himalayan regions. Like one batch went to Tibet, one batch went to China, one batch were there in the Himalayan ranges, and like that they were dispersed to different places. So in search of noting the all the incidents and also the wisdom, to gather the wisdom and know about the take the wisdom from that places. So after taking all the wisdom, all the groups met together at Emil's house. After they met together at the Emil's house, they exchanged their notes. Will there be any change in the wisdom, masters? What wisdom you possess is the same thing what I possess. Is it not, masters? Will there be any change in the truth? There won't be any change. The ultimate truth is always one, and one is the one thing which remains, which is not relative, which is absolute. Is it not, masters? The truth, the final truth is the absolute one. So that absolute wisdom, what it is there won't be any changes with the wisdom what you attain and with the wisdom what I attain. That is the thing that is happening here. All the batches came together, they exchanged all their notes, and they found that there's the same wisdom all of them gained, and the same wisdom all of them attained, and they came back with that exchange, masters. And that evening, all of them were about to attend the dinner that is arranged in the lodge itself. So all of them were directed to the lodge. They went to the lodge to just attend or else participate in the dinner. And while they went to the lodge, in the dinner hall, they found that 300 men, women, and children are participating in the dinner, and the arrangements are so spectacular or splendid that all the tables are, it's a banquet hall where all the tables are lined with linen cloth, and there are the dishes on the table are sparkling because they are made of silver and this porcelain, masters. And it's so beautiful. The scene over there is so beautiful. They were so much impressed with the arrangements and the scene of the dining hall. And all these masters, there's a special seats allotted for them. They went and sat in that special seats, and it is like from the seats which are allotted to this team, Beatrice Spalding and the team, it is in such a way that if they sit at one end of the seat, they could see the whole dining hall, view the whole dining hall from their point, from the sitting point. So in this way, the arrangements are made. There's a very dim light in middle of the hall, and gradually what happened, that dim light, after waiting in silence, the total hall with all the members are so much silent. For 20 minutes, all of them were left with such a splendid silence. And after that silence, gradually they found that
the light gradually it became, what can I tell you? The light started, the intensity of the light started glowing. It is increasing. The intensity of the light is increasing in the hall. It increased to the intensity of the light increased to such an extent that they felt that, is it so that some electrical lights are hidden underneath, so that they are getting blown and the whole hall is getting sparkled like anything? Is it like it is the whole hall is glown with such a huge blaze of lighting, like all of the total lighting? It is not possible, is it not, masters, suddenly to for the whole hall to glow with such a bright lighting? So it, the biotist spalding and the team thought that, is there any electrical bulbs arranged underneath without our notice, that they started switching on the lights and the total hall becomes such a glorious, it glowed like anything. So in that way they thought, uh, and meanwhile what happened, suddenly there's a sudden mist appearing in the hall. Amid of that mist there is a small sound of like fluttering of wings. So suddenly few masters, along with Email's mother, appeared at various places in the hall, and their appearance is such a beautiful scene that there was, all the masters who appeared were so beautiful. The masters appeared were 9 men and 3 women, and after they appeared, after a few minutes, they walked down to their own places where the places are arranged for them in the hall. They went there, and all the people in the hall are so obedient. They bowed to the masters and greeted them and welcomed them to the dinner. And masters, all the people in the hall know this situation. They when they're gathered for dinner, when they gather for dinner, these situations happens like this every time. All of them are aware of this thing, and they were so calm and welcoming all the guests for the dinner. So after this batch has disappeared, after this batch has went to their original places, to the places which are allocated to them, and when they sat there, then again what happened, again there's a fresh, pleasant smell, and glorious lighting. And now it started, the songs, the heavenly chorus songs. The songs are like what Biotis Spalding told, that I never went through this type of divine sounds throughout my life. He felt so uh, connected to that. What can I tell you? Songs, that the songs sung by them, that people started rising from their seats. They started rising up from their seats. So when we sit, when will we start? When will we rise up from our seats, masters? When we feel that high state of energy, is it not? When we receive that high state of energy, we just, with the tremendous joy, we try to just stand up, try to stand up from our seats, and that goes. What can I tell you? Not intentionally. That goes automatically. So same thing happened. So I'm here. All these situations are discussed with us to let us know that how excellent the atmosphere in the hall is. So it is. It seems, masters, it is like healing energy. The sounds, the songs, the chorus, the music that the people are hearing in that hall is like healing energy. There are so many embedded healing energies, notes in the music, that people felt disconnected actually from this physicality, and they were just, what can I tell you, they are just flying in the air with their hearts filled. So in that way, again there are some more masters who appeared, and now the masters who now appeared were like they are 9 men, and first batch is like 9 men and 3 women masters. Next batch is like uh,
13 members, 6 men and 6 women at one stretch masters, and 1 woman who is none other than Divine Mother. And in that way, the same situation repeated, and 3 batches of the masters appeared in the dining hall. All of them again went to their particular places and they sat their masters. So at one situation, there's a balance of masculine and feminine energy, and the other step, the masculine and the masters, male and female masters, the divine masters appeared in such a way that the life is led when we born, when child is born, there will be more of what can I tell you, the conscious state. So appeared 9 men, and there will be a bit of energy, so appeared 3 women. And next comes the balance, 6 men and 6 women with one divine mother masters. So in this way, the balancing of energies are discussed here with the presence of the masters appearing in the dining hall. So after the all the masters appeared, the situation now is very important, masters. The divine mother who is in the middle of this all appeared masters. The divine mother, she is so beautiful, so young, so what can I tell you? So heart-filled energy state, masters, that she started leading the dinner, and she carried the loaf of breads in her hand, and she started distributing the loaf of breads through the appeared masters into the entire hall, and she brings that bread to even to the Beatrice Spalding and the team. And while distributing this loaf of breads to the Beatrice Spalding team, she utters these words, which I love to just read it out in spite of me telling in my own words. I'm just reading out what she told to you, masters. She just by giving the bread to the Beatrice Spalding and the team, she's just telling, do you not know that the Christ lives in you and in everyone? Don't you know that Christ lives in you and in everyone? And she's also knowing, don't you know that your body is very sacred, perfect, ever youthful, beautiful, and divine? She's just telling. And she's also telling, masters, don't you know that God created you in his own image and gave you the dominant over all things? Don't you know that he created you as his own image and gave you the dominant over all the things? And also she's telling, you yourself are Christ, the perfect Son of God, the Son in whom the Father, Mother, and God is well pleased. And you are holy, you are perfect, you are divine and one with God. So every human being has the right to declare this divinity, this sonship of God. So in this way, she started talking with all the masters. The next situation is about what she talks is about love, masters, and I want to tell this in our next session in English. So by this, I want to stop the session, masters. Thank you all those who participated and shared your energies, masters. Thank you all. Recording up, sir. Let us go with question and answers, masters. A record.